సేంద్రియ పద్ధతిలో పంట సాగుతోనే భవిష్యత్తుకు భద్రత ఉంటుందని ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వివరించారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని బిడికాని గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ లీడ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి సఖి శిక్షణ కార్యక్రమం ఇవాళ ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యానికి మేలు చేసే పంటల కోసం సేంద్రియ సాగు అత్యంత అవసరమని అన్నారు. మన తాతలు సాగు చేసిన సంప్రదాయ పంటలను తిరిగి అభివృద్ధి చేసేందుకు కృషి సఖి మహిళలు ముందుండాలని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో నారాయణఖేడ్, రాయ్కోట్, జహీరాబాద్ డివిజన్లకు చెందిన మొత్తం 15 మండలాల కృషి సఖి మహిళలు శిక్షణలో పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, విత్తన పరిరక్షణ, స్థానిక జీవావరణానికి అనుగుణమైన పంటల సాగు వంటి అంశాలపై నిపుణులు కృషి సఖి మహిళలకు అవగాహన కల్పించారు. కనీసం అంటే 400 ఎకరాల భూమిలో కూడా మేము 6-7 రకాలు అట్లా రకాలు ఉంటాయి అన్నట్లు. జొన్నలు, సాయి జొన్నలలో ఒక 5 రకాలు, అట్లా అన్ని రకాలు ఎవరి రకం ఇష్టం వచ్చింది వాళ్ళు కనీసం అంటే 1 ఎకర్ కూరగాయ ఇష్టం ఉన్న కూరగాయ కిచెన్ గార్డెన్ లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఒకేసారి ఊరంతా చేయాలన్నా కానీ కష్టమే. సో ఫస్ట్ స్టార్ట్ చేయడానికి మీకున్న కిచెన్ గార్డెన్స్ లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కొంతమంది టీచర్లు అయ్యారు చిన్న చిన్నవి వేసారు, పాలకూర, గోంగూర వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి. వాళ్ళతో రోజు వాళ్ళు పాటించేలాగా చూడండి. నెక్స్ట్ మీ సొంత పొలాల్లో, మీ గ్రూప్లో, సంఘంలో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా స్టార్ట్ చేయండి. ఇది రేపటి నుంచి కంప్లీట్గా మనం యూరియా బంద్ చేస్తాము, ఇది బంద్ చేస్తాం అనేది ఇట్లా అవ్వదు. కానీ నిదానంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా 15 మండలాలే 15 ఊర్లలోనే క్లస్టర్ ఎందుకు చేసినామంటే ఫస్ట్ ఒక మోడల్గా చేసి అక్కడ చూపించిన తర్వాత మళ్ళీ మిగతా ఏరియాల్లో కూడా అన్ని చోట్ల ఇది అలవాటు చేయాలి అందరికీ నిదానంగానే ఉద్దేశంతోనే మనము చిన్న క్లస్టర్ మోడల్లో వెళ్తున్నాము. దీంట్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ భయాలు కానీ? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి MRHS గ్రౌండ్స్ వరకు 2K రన్ ర్యాలీని చేపట్టారు. జహీరాబాద్ DSP సైదా, CI శివలింగంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై ముందుకు వెళ్లి దేశ సమైక్యతను చాటాలని పోలీసు అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, లాయర్లు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మోందా తుఫాన్ కారణంగా కోహెడ మండలంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మరియు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఇవాళ బీజేపీ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేష్లతో పాటు బీజేపీ నాయకులు కోహెడ మండలంలోని మోందా తుఫాన్తో దెబ్బతిన్న పంట పొలాలను మరియు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
మొన్నటి రోజు పడ్డ వర్షానికి మోతే తుఫాన్ కారణంగా కోయడా మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో వరి చేనులు మొత్తం కోతకొచ్చిన చేనులు మొత్తం ఒరగడం జరిగింది. కొన్ని నీళ్ళలో మునిగిపోవడం జరిగింది. తీవ్ర నష్టం ఏర్పడడం జరిగింది కోయడా మండల కేంద్రంలో. కావున తక్షణమే కోయడా మండల కేంద్రాన్ని మన దాని కింద తీసుకొని తక్షణమే రైతులందరికీ న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫసల్ బీమా యోజన మొన్న రాష్ట్ర వ్యాప్తంగా మోతే తుఫాను కురిసిన సందర్భంలో ముఖ్యంగా మన హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీవిదేపల్లి కావచ్చు, ఎల్కతుర్తి కావచ్చు, అక్కడపేట, హుస్నాబాద్, అందులో ముఖ్యంగా కోయడా, మా కోయడా మండలంలోని 27 గ్రామాల్లో దాదాపు రైతులందరూ చేతికొచ్చిన పంటను కొందరు అమ్ముకోవడానికి కళ్ళలలో పెట్టిన పంట కావచ్చు, కొందరు కోతలో ఉన్నటువంటి పంట కావచ్చు, ఈరోజు ఈ రకంగా కింద పడిపోయి రైతులు దుఃఖసాగరంలో కోయడా మండల రైతాంగం అంత ఉంది. ఆ రైతులందరినీ ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, లేకపోతే తడిచిన ధాన్యం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా పత్తి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఏ పంట అయినా షరతులు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలా కొన్ని ప్రాంతాల్లో తిరిగి రైతుల సంబంధించినటువంటి పడిపోయినటువంటి పొలాలను చూడడం, అలాగే వడ్లు నానినటువంటి ఆ రైతులు ఏవైతే కుప్పలు పోసుకుంటూ ఎండవేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందో అవన్నీ చూస్తే నిజంగా దుఃఖానికి అందరం కూడా దుఃఖించే పరిస్థితిలో ఈరోజు కోయడా రైతాంగం ఉంది. కాబట్టి మంత్రి గారు ఇట్లా చూసి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళకు తక్షణ సహాయంగా అగ్రికల్చర్ అధికారులతో సర్వే చేయించి ఎవరైతే రైతులు నష్టపోయిన పంట నష్టపోయినటువంటి రైతాంగం ఉందో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన పథకాన్ని పెట్టిండు. నిజాంపేట మండలం కలవకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి వారికి ఉన్న సమస్యలను తెలుసుకుని తగు సలహాలు సూచనలు అందించి ఉచితంగా టాబ్లెట్లను ఇవ్వడం జరిగింది. ఈ ఉచిత హెల్త్ క్యాంపులో దాదాపుగా 750 నుంచి 800 మంది వరకు హాజరయ్యారు. ఈ ఉచిత హెల్త్ క్యాంపుకు హాజరైన గ్రామస్తులు ఇంత గొప్ప నాయకుడిని మేము చూడలేదని, ఇలాంటి నాయకుడే మాకు కావాలని హర్షం వ్యక్తం చేశారు. లక్ష్మి రెండు పూటలు వేసుకోవాలి. వేరే ఊళ్ళల్లో తగ్గినాయి అని చెప్పారు, కానీ సారు సేవ చేసేదానికి వచ్చిండు. మాకు కూడా సేవ చేసేదానికి వచ్చిండు. మాకు తగ్గేటట్టు మంచిగా చూస్తుండు. ఆయనకు వందనాలు. మరి నిన్న అడిగిన చెప్పినాం మా బాధ ఏందో. టాబ్లెట్ చూసి రక్తం అది బీపీ చూసిర్రు, బీపీ కరెక్ట్ ఉంది అన్నాడు. మళ్ళీ సార్ దగ్గరికి పోతే నీకు ఏం ఆయాసం ఉందంటే కాళ్ళ నొప్పులు, ఛాతీ నొస్తుంది, ఇట్లా ముఖాలు నడవస్తలేవు చెప్తే గోళీలు ఇచ్చేసిండు సార్. లేనాడు అన్నం తిన్నాక రాత్రి వేసుకున్నాడు. టీవీలో చూసింది మన ఆరోగ్యం గురించి గోళీలు ఇస్తుండు. ఒకటి పెళ్ళిళ్ళు పెట్టుకుంటే పుస్తమట్టలు ఇస్తుండు. గరీబీలకు ఇంత బియ్యం సంచులో పైసలు దానం చేస్తుంది. ఇక కాళ్ళు నొప్పులు, కాళ్ళు కొట్టేసిన వాళ్ళకు, చెయ్యి ఇరిగిన వాళ్ళకు, కాళ్ళు ఇరిగిన వాళ్ళకు మన మందులు ఇస్తుండు, పైసలు ఇస్తుండు. అట్లనే ఇంటికి వచ్చి మాకు ఏ ఆపత్తి ఉన్నా అరుచుకొని మాకు ఇస్తుండు. ఏది కావాలంటే అది, బియ్యమా, పైసలా, బంగారమా, పుస్తమట్టలా పోలీసురు సార్ ఇస్తుండు మాకు. ఏ సారు? ఇప్పుడు మాకు చూసిన సారే ఇస్తుండు. 9 సార్ మాకు ఇస్తుండు. ఇంటికి వచ్చి మాకే ఇస్తుండు ఆయన. మాట్లాడు
ఆడపిల్లలకు ముగ్గురు బిడ్డలకు నా బిడ్డకు క్రిస్టియన్ అని పేదల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకులగారి మల్లేశం గౌడ్ అన్నారు. కొల్చార మండలం సంగైపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు గృహప్రవేశ కార్యక్రమంలో మండల నాయకులతో కలిసి మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ కొల్చార మండలంలో మొట్టమొదటిగా సంగాయిపేట గ్రామంలో గడ్డం ఏసమ్మ నరసింహులు ఇంటిని నిర్మించుకుని గృహప్రవేశం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మండల కోశాధికారి మధుసూదన్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీరాములు, రంగంపేట పిఎస్సిఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, పాండురంగారెడ్డి, రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోండ కృష్ణ, వెంకట్, చిలుక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, ఆవుల రాజరెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. జై ఇంద్రమ్మ. చాలా గట్టిగా ఉంది. ఈరోజు మా కొల్చార మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం ఎంతో సంతోషకర విషయం ఇది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో గత పాలకులు చెప్పిన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఏ ఊర్లో కూడా ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేసి 2 సార్లు గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టిన సంగతి అందరూ తెలిసిందే. కానీ కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ కాబట్టి ఆ రోజు ఇందిరమ్మ కాలం నుంచి ఈరోజు మన రేవంత్ రెడ్డి దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు చేతునిచ్చే పార్టీ. ఏదైతే కూడు గుడ్డ మకాననే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేద ప్రజల గుండెల్లో ఉందో, అదేవిధంగా ఈరోజు మా కొల్చార మండలంలో సంగేపేట గ్రామంలో ఇప్పుడు లబ్ధిదారు దగ్గరికి వచ్చాము మేము. ఎందుకంటే వారు 6-7 సంవత్సరాల నుంచి కూడా పూరి గుడిసెలో నివసించడం జరిగింది. ఇంటి భూమి పూజకు మెదక్ జిల్లా కలెక్టర్ గారు భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఇంత త్వరగా అమ్మ కూడా చాలా కష్టపడి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం, దాని ద్వారా తన చేతిలో ఉన్న కొన్ని డబ్బులతో కూడా ఆమె తొందరగా పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషకరం. ఈరోజు వాళ్ళ ఆనందం చెప్పలేంది. ఎందుకంటే మనిషికి ఆత్మస్థైర్యం, ఒక ఇల్లు అనేది చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో. అటువంటి ఇల్లు ఈరోజు తన సొంత ఇల్లు కళ నెరవేర్చుకున్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. అందుకే పేద ప్రజల పక్షపాతిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆదరిస్తారని తెలియజేస్తూ ఈరోజు ఈ కొల్చార మండలంలో రోల్ మోడల్గా మా ఇందిరమ్మ ఇల్లుని మేము సంగాయిపేట గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు వచ్చే అవకాశాలుండే, ఆయనకు అత్యవసర పరిస్థితి. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మెదక్లో ఈవేళ ఉదయం నిర్వహించిన టూకే రన్లో స్థానిక యువత, విద్యార్థులు, పోలీసు సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 300 మంది పాల్గొనే ఈ పరుగు కార్యక్రమాన్ని మెదక్ అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ బోధన్ చౌరస్తా నుండి ప్రారంభమై పట్నాలోని రామ్దాస్ చౌరస్తా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి వాకలో బుధవారం రాత్రి వరద ఉధృతికి ద్విచక్ర వాహనంతో పాటు ఓ యువకుడు కొట్టుకుపోయి గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి మృతదేహం నేడు లభ్యమవగా యువకుడు అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన పొల్లూరు రామకృష్ణగా గుర్తించారు. బుధవారం రాత్రి హుస్నాబాద్లోని అత్తగారింటికి వస్తూ ద్విచక్ర వాహనంపై మల్లంపల్లి శివార్లో ఉర్రే దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. యువకుడికి 5 నెలల క్రితమే వివాహం జరగా కుటుంబంలో విషాద ఛాయలముకున్నాయి. భార్యాభర్తలు ప్రణయ్ కల్పనల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను వాగు సమీపంలోని చెరువులో గుర్తించారు. 24 గంటలకు పైగా గాలించిన అనంతరం స్థానికులు పోలీసుల సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరు భార్యాభర్తల మృతితో కుటుంబాల్లో విషాద ఛాయలముకున్నాయి. పొద్దున పాలు మీద పోతే గడవలే 9 గంటలకు 9 గంటల ఆకు చేపలపల్లి గ్రామంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి గుర్తు తెలియని 2 వ్యక్తులు వాగులో గల్లంతా అయితే ఈరోజు వరద తగ్గిన తర్వాత బండి పెద్ద తండ వద్ద దొరికినది. ఆ బండిని గుర్తించగా వీరంతా అక్కన్నపేటకు భీమదేవరపల్లికి చెందిన దంపతులుగా తెలిసినది. ఇది విషాదకరమైన సంఘటన. దీనిని మేము అందరం ప్రజలంతా బాధపడుతున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయిన బాధిత మహిళా రైతు తారావతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధాన్యం కొట్టుకుపోయి కన్నీరు మున్నీరుగా వెలిపించిన తారావ వీడియోను చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణ సహాయం కింద 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉండడంతో రాలేకపోతున్నానని, వచ్చే నెల వచ్చి తారావను కలుస్తానని చెప్పినట్లు వెల్లడించారు. 5 ఎకరాల వరి పెట్టినాం, 10 ట్రిప్పులు అయినాయి. ఎండ పోసినాం. ఇక రేపైతే అమ్ముడు పోవు, అంతటా షెడ్ కింద నేర్పుకున్నాం. కొద్దిగా దానికి కావలు ఉన్నాం, ఏం రాలేదు. ఈ రాత్రి వర్షానికి ఒక కిత్తు లేకుండా పోయి మోర్లో పడ్డాయి. ఆ మోర్లో కొన్నాను తీసుకొని బయట పోసుకున్నాం. ఇక మా కాడ కనబడేటి మా వడ్లనే లేదు. మీకు నమస్కారం అండి. ఫోన్లో మాట్లాడింది అన్న మాట్లాడినాడు, 10 సార్లు అన్న మాట్లాడిండు. నువ్వు ఏడవకు, నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు ఏడవకు, నేను ఎన్ని వేలన్నీ కట్టిస్తా, నేను మళ్ళీ 15 తారీఖు నడస్తా, నువ్వు బాధపడకని చెప్పి మాట్లాడిండు ఫోన్లో. నువ్వు అసలు బాధపడక, ఏడవకు, నువ్వు బాధలు ఉన్నావు కదా, నీ అల్లుడు చచ్చిపోయిండు అంటాను, నువ్వు బాధలు ఉన్నావు, నువ్వు ఏడవకు, నీకు నేను అందినంత సహాయం చేస్తా అని చెప్పిండు, మాట్లాడిండు ఫోన్లో. నేను పంపిస్తా, నేను వస్తా మీ ఇంటికి అని చెప్పిండు. చెప్పిండు నేను నీకు నాకు అందినంత సాయం చేస్తాను అంతా చెప్పిండు. ఓకే అమ్మా. మార్కెట్ యార్డ్లో 10 ట్రిప్పుల మరి వడ్లను వరి ధాన్యాన్ని పోసుకున్నటువంటి కేడిక తారవ గారు
మరి ఆమె యొక్క ధాన్యం అంతా కూడా ఆ వరదకు తీవ్రమైనటువంటి వరదకు మార్కెట్ యార్డ్ నుంచి పోయినటువంటి వరద నీళ్ళకు కొట్టుకుపోయింది. ఆమె కన్నీరు మున్నీరుగా మరి విలపించినటువంటి నేపథ్యం, ఆమె యొక్క ఆవేదన, ఆమె రోదనను విన్నటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు తారక్క యొక్క వీడియోను చూసి చెలించి తక్షణ సాయంగా వెంటనే మరి 50,000 నేను పంపిస్తున్నా, మీరు వెళ్ళి వారికి ఇవ్వండి, మళ్ళీ కూడా నేను వస్తా. ఈ 50,000 రూపాయలు తారకకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను అనుకోకుండా మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివాస్లో భాగంగా కొల్చారం పోలీస్ శాఖ ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్ ఆధ్వర్యంలో 2K రన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని నాయకులు, యువజన సంఘాల నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల వరకు రన్ నిర్వహించారు. అనంతరం విజేతలకు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్ మాట్లాడుతూ భారతదేశ ఐక్యతకు బలమైన పునాది వేసిన మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, యువత ఆయన జీవితాన్ని ప్రేరణగా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. వల్లభాయ్ పటేల్ గారి ఎస్పీ గారి ఆదేశానుసారం టోటల్ జిల్లాల వల్ల 2K రన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ పరిగణలో కార్యక్రమం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్లో భాగంగా పటాన్చెరులో 2K రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. మైత్రి మైదానం నుంచి ప్రారంభమైన ఈ రన్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. భారత ఐక్యత, సమైక్యత కోసం సర్దార్ పటేల్ చేసిన సేవలు దేశ చరిత్రలో ఎన్నటికీ నిలిచిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు. స్వాతంత్ర అనంతరం సంస్థానాల విలీనంలో పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు, పౌరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పటాన్చెరు పోలీస్ స్టేషన్ తరఫున నమస్సుమాంజలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పటాన్చెరు పోలీస్ స్టేషన్ తరఫున నమస్సుమాంజలి. जाने का जरूरी है जब तक మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆ టైం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాన్ఫరెన్స్ లో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గిట్ట జరుగుతూ ఉన్నది. వరకు నాకు తెలియదు, రాత్రి వరకు గిట్ట ప్రభుత్వ కాలేజీలు కానీ స్టూడెంట్స్ అందరినీ పోగు చేసి చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరిపే వాళ్ళం. అయినా సరే మీరందరూ పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంతకుముందు సిఏ గారు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చిన
కొంతమంది రాజుల కబంధ హస్తాలలో మిగిలిపోయి ఉండే దాన్ని విడదీయడానికి ఒక దీక్షతో మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యువజన సంఘాలు, పలు పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా 2 కిలోమీటర్ల మేర రన్ నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జాతీయ సమైక్యత కోసం పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. యువత ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా గంటపాటు వ్యాయామం చేయాలని సూచించారు. సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు 31 అక్టోబర్ రోజు రన్ ఫర్ యూనిటీ 2K రన్ అనే ప్రోగ్రాంను నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఏక్తా దివస్ లో భాగంగా మనం ఈరోజు నిర్వహించుకున్నాము. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన యొక్క భారతదేశం యొక్క రూపురేఖలను ఈరోజు మనం ఎలా చూస్తున్నామో దాని యొక్క ముఖ్య కారకుడు మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గంగమ్మ గుడి దగ్గర నుండి మన యొక్క స్కూల్ గ్రౌండ్ వరకు 2K రన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో యువత పోలీసు వారు 2K రన్ను మరి ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి మన మండలంలోని ప్రతి ఒక్కరు కూడా మరి ఇతర మండలాల వారు కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇందులో మరి ముఖ్యంగా మన ప్రతి ఒక్క యువకునికి నేను తెలియడం ఏంటంటే మన భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి స్వాతంత్ర సమర యోధుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అతని గురించి ఎంత చెప్పినా మనం తక్కువే. ఎందుకంటే మనము ఈరోజు మన తెలంగాణ ఒకటే కాదు, మనలాంటి రాష్ట్రాలు ఎన్నిట్లను మరి మన భారతదేశంలో కల్పి ఈరోజు 2K రన్కి వచ్చిన యువతకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క యువత ఈరోజు పొద్దున 2K రన్ ఉందని లేవడం కానీ ప్రతిరోజు ఇలాగే లేచి ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతిరోజు 2K రన్ కాకుండా కానీ వాకింగ్ లాంటిది కూడా ప్రతి ఒక్కరు నిర్వహించాలని కోరుతున్నాను. ఇందు మూలంగా ఈరోజు పోలీసు వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భ 150 పటాన్చెరువు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 2 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయ భవనాన్ని పటాన్చెరువు ఎమ్మెల్యే కూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో భాగంగా నీటిపారుదల, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం, అంగన్వాడీ విభాగాలకు చెందిన నియోజకవర్గ స్థాయి కార్యాలయాలన్నింటినీ ఒకే భవనంలో కార్యకలాపాలు నిర్వహించేలా భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలోని ప్రభుత్వ విభాగాలన్నింటికీ శాశ్వత ప్రాతిపదికన ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందించిన ఆదిత్రి యాజమాన్యం నాగేశ్వరరావు, సురేష్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాక్స్ తయారు చేసి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సంతి ఆవరణంలో మండల పరిషత్ ఆవరణంలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అన్ని శాఖల వారు ఒక దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది.
అధికార యంత్రాంగం అంతా భవనం కరెక్ట్ ఉంటే పనిగిరిన కరెక్ట్ చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు అనే ఆలోచనతోటి 2 కోట్ల రూపాయలతోటి దీనిని కంప్లీట్ చేయడం జరిగింది. 1,25 లక్షలు ఆదిత్రి కన్స్ట్రక్షన్ వారి చేత, 75 లక్షలు జీవీఆర్ ఎంటర్ప్రైజ్ చేత, మా సొంత కంపెనీ ద్వారా 75 లక్షలు పెట్టి బిల్డింగ్ భవనాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పటాన్చెరు సమితి మండలానికి, పటాన్చెరు ఈ ఆవరణానికి ఒక చరిత్ర ఉంది. ఇది ఒక రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇది సమితిగా ఏర్పాటు, పరిపాలన వ్యవహారం, పంచాయతీరాజ్ చట్ట వ్యవహారం ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో ఆల్ ఇండియా లెవెల్లో ఇది ఒక మోడల్ సమితిగా తీసుకున్నటువంటి ఒక స్థలం ఇది. దప్పు నర్సయ్య అని 9 ఎకరాల 27 గుంటలు ల్యాండ్ ఇది. పటాన్చెరు నివాసి అయినా ఇది దానం చేయడం జరిగింది. అది ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమితి ద్వారా పెద్ద పెద్ద నాయకులు ఎదిగి రాష్ట్రానికి సేవలు అందించిన దాఖలాలు ఇటు ఎంపీ రామచంద్రారెడ్డి గారు, సదాశివరెడ్డి గారు, చాలామంది పెద్ద పెద్ద నాయకులు దీన్ని ఇక్కడ నుంచి సమితి ప్రెసిడెంట్ చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాలేజ్ యువతలు వినూత్న ర్యాలీ నిర్వహించారు. రేవంత్ రెడ్డి 18 సంవత్సరాల నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని మాట తప్పారని స్కూటీని తోపుడు బండిపై ఎక్కించి ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటు వేసి మోసపోరాదని పిలుపునిచ్చారు. మీరు అటు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, సైడ్కి వెళ్ళండి, ఇటు లెఫ్ట్, రైట్ రైట్. రండి, మూగండి అన్న, వెళ్ళిపోతురే కానీ थोड़ा सा पीछे అన్నా, ఇంకా మొబైల్ అన్నా బాబు ఏంటి ఇంకా थोड़ा सा पीछे भाई सब पीछे అన్నా నేను ఇంకా లాంగ్ షాట్ తీసుకున్నాను ఇట్రా అన్నా ఇట్రా వెనకకు రా అన్నా వెనకకు రా ఇంకా వచ్చి అరే మళ్ళీ ఆగకు నువ్వు ఆగకు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు గడుచుతున్నప్పటికీ విద్యార్థులకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్థికి ఏదైతే స్కూటీ ఇస్తానని వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మరిచిన కారణంగా ఈరోజు స్టూడెంట్స్ కొంతమంది వచ్చి మాకు మేము నిరసన వ్యక్తం చేస్తాము, మాకు స్కూటీ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ ఎలక్షన్స్ లో కూడా అవి ఇవి వాగ్దానాలు చేస్తున్నారు, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఏమి ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఎట్లా మీరు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు, మా స్కూటీలు ఎక్కడా అని ఒక నినాదంతో మా స్కూటీలు ఇస్తారా లేదా అని ఇక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎర్రగడ్డలో ఒక వినూత్నంగా స్కూటీని తోపుడు బండి మీద పెట్టి విద్యార్థులు ర్యాలీ తీస్తున్నారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. ఇప్పటి వరకు ఏదైతే 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మహిళలకు ఇస్తాన్న 2,500 కానీ, విద్యార్థులకు ఇస్తాన్న స్కూటీయే కానీ, తులం బంగారమే కానీ, తర్వాత విద్యా భరోసా కింద విద్యార్థులకు ఇస్తాన్న, నిరుద్యోగ వృత్తి కింద విద్యార్థులకు ఇస్తాన్న 4,000 కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ ఎలక్షన్స్ కి మేమే విన్ అవుతాం అన్న ఒక రీతిలో వీళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.
సో ఫస్ట్ ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ఫస్ట్ నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో అధికంగా స్టూడెంట్స్కి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి 4000 ఇస్తా అన్నారు. అట్ ద సేమ్ టైం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అమ్మాయికి స్కూటీ ఇస్తా అన్నారు. ఫస్ట్ ఆ వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతనే మా గల్లీలకు రండి అని కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి అంటే ప్రత్యక్షంగా కాంగ్రెస్ నుంచి అయినా కానీ పరోక్షంగా ఎంఐఎం నుంచి నిలుస్తున్నాడు. అతను ఎట్లాంటి వ్యక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ఏవైతే వాగ్దానాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదో ఆ వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలివిగా ఆలోచించి వీళ్ళు డిసిషన్ తీసుకొని ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు స్కూటీస్ ఇస్తామని చెప్పారండి. మేము ఓటకు రాగానే 18 ఇయర్స్ వాళ్ళందరికీ స్కూటీస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు ఒక స్కూటీ వచ్చింది లేదు. 2 years గా బస్సు ఫ్రీ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాలేజ్ స్టూడెంట్స్. మళ్ళీ ఇంకోటి వచ్చి మాకు స్కూటీస్ ఇవ్వలేదు. స్కూటీస్ ఇస్తామని అన్నారు. మళ్ళీ 2500 పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడికక్కడ మాకు ఏదైతే ఇస్తామన్నారో ఏది ఇవ్వలేదు. ఇప్పుడు వరకు ఏది చేయలేదు కూడా. స్కాలర్షిప్స్ రిలీజ్ చేయలేదు. జాబ్స్ ప్లేస్మెంట్స్ అన్నారు, అవేం కాలేదు. కానీ జస్ట్ ఆయన సీట్ లో కూర్చున్నారు అంతే సార్. ఇక్కడ ఒక్క పని కూడా ఏది స్టార్ట్ చేయలేదు. ఆయన చెప్పిన వాగ్దానాల్లో ఏది ఒక స్కూటీ అనే కాదు, ఏ ఒక్కటి చేయనప్పుడు ఆయన ఎలా మమ్మల్ని ఓట్లేయండి అని మళ్ళీ ఎలా అడుగుతారు? నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ పని చేసి మమ్మల్ని క్వశ్చన్ అడిగితే మేము చేస్తాం. మీరు ఏ పని చేయకుండా మాకు ఓట్ చేయండి మేము మీకు మళ్ళీ చేస్తామంటే ఎలా చేస్తాము? ఇప్పుడు మాకు అనేది మీరు ఇప్పుడు ఏ లీడర్ కైనా కానీ ఓట్లేసేది ఎందుకు? మాకు ఈ లీడర్ వస్తే మాకు ఒక పని చేస్తాడు, మాకు ఈ లీడర్ వస్తే దాన్ని డెవలప్ అవుతుంది, మా జీవితాలు మారుతాయని చెప్పి మేము ఓట్లేస్తాం. కానీ మీరు మా జీవితాలను ఇలానే ఉంచుతామంటే మేము ఎందుకు ఓట్లేస్తాం? చెప్పింది ఒకటి ఓట్లేసే ముందు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము ఇంత ఇస్తాం, మేమంతా చూస్తాం, మేము ఇలా తయారు చేస్తామని. ఏం చేశాడని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ 2 years లో ఒక్క బస్సు ఫ్రీ వదిలేసి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? అసలు ఈ తెలంగాణని ఎక్కడ డెవలప్ చేశాడు? ఒక్క కార్నర్ లో కూడా చేయనప్పుడు మేము ఎందుకు క్వశ్చన్ చేయొద్దు, ఎందుకు ర్యాలీ తీయద్దు? మళ్ళీ ఎలా అడుగుతున్నాడు అసలు నాకు ఓట్లేయండి అని చెప్పి? నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి. మీరు ఒకవేళ రావాలని అనుకుంటే ఫస్ట్ మీరు ఏవైతే ఏమంటారంటే ఆర్డర్స్ ఇచ్చారు కదా, నేను ఇది చేస్తా అని చెప్పి ఆ సీట్ లో కూర్చున్నప్పుడు అది చేయండి. ఫస్ట్ అది చేసిన తర్వాత గల్లీకైనా రండి, ఇంటికైనా రండి, నాకు ఓటేయండి అని. లేకపోతే తన్ని పంపిస్తారు జనాలు అయితే కనుక. సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ మీద దాడి చేసిన న్యాయవాదిని శిక్షించకపోవడాన్ని నిరసిస్తూ రేపు హైదరాబాద్ లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. రేపు ఉదయం ఇందిరా పార్క్ నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్బాగ్ లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి దళిత బిడ్డలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. దాడి జరిగి 3 వారాలైనా దాడి చేసిన న్యాయవాదిపై కేసు నమోదు, అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. అత్యున్నత న్యాయస్థానంలోనే చెప్పుతో దాడి చేస్తే ఇంతవరకు శిక్షించకపోవడం కేవలం చీఫ్ జస్టిస్ దళితులైనందువల్ల ఈ వివక్ష కొనసాగుతుందన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రల్లో వెనుక ఉన్న ఏ శక్తులు, సంస్థలు ఉన్నా ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే దాడి చేసిన న్యాయవాదిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, అప్పటి వరకు తమ ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సకాలంలో టైంకు ఈ ప్రదర్శనలో పాల్గొనే విధంగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అదే సమయంలో ఇది సిజే గారి మీద జరిగిన దాడిని ఈ దేశంలో ఉండబడే కులవివక్షత గురైన దళితుల మీద జరిగిన దాడిగా ఎంఆర్ఎస్ ముందు భావిస్తున్నది. ఈ దేశంలో ఉండబడే దళితులందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే దిశగా, దళితుల ఉనికిని బలంగా చాటుకునే దిశగా మొదటిసారి సిజే గారి మీద దాడి జరిగిపోయింది కనుక 4 వారాలు దగ్గరకు వస్తుంది కనుక మొదటిసారి దేశంలో ఈ నిరసన ర్యాలీ హైదరాబాద్ లో మొదలవుతుంది. ఇది హైదరాబాద్ లో జరిగే
ఈ నిరసన ప్రదర్శన దేశంలో ఉండబడే దళితులందరి ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా, దేశంలో ఉండబడే ఎప్పుడు ఎక్కడ ఏ రూపంగా దళితుల మీద దాడి జరిగినా, దళితుల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శక్తివంతంగా తిప్పికొడతామని చెప్పడం కోసమే ఈ హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన జరుగుతుందని మేము స్పష్టం చేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి చిగురాల్పల్లి గ్రామానికి చెందిన మదర్ అనే వ్యక్తి దగ్గర కాకి మాణిక్యం అనే వ్యక్తి గేదెల కాపరిగా పనిచేస్తున్నాడు. గత 2 రోజులుగా మాణిక్యం తల్లి అనారోగ్యం కారణంగా 2 రోజులు పనికి వెళ్లలేదు. 2 రోజులు పనికి ఎందుకు రాలేదని యజమాని కొడుకు ఫహద్ మాణిక్యంను కర్రలతో ఇష్టానుసారంగా చితకబాదాడు. చేతులకు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాలైన మాణిక్యం పరిగి పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. తనను అమానుషంగా అకారణంగా చితకబాదాడని ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడ్డ యజమాని మదర్ కొడుకుపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కాకి మాణిక్యం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. నువ్వు అన్న ఇప్పుడు సూరాల్పల్లి పోతుంటే మనము అక్కడ పోతుంటే రైట్ సైడ్ లా మధ్య దర్గా నమ్ముతుండే వాళ్ళ తండ్రి. అప్పుడు తండ్రి బతుకున్నప్పుడు మాడిపాను గేట్ కంటే ముందు ఆడ ఇల్లు లేవా అన్న? 32,000 లడ్డు పైసలు కట్టేది ఉంటుంది. చేటు మీ దగ్గర పని చేస్తా, ఇచ్చానేమి లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాను అని నేను అన్నా. అంటే అలా పని చేస్తావు కదా బాయ్, నెలకి 7,000 ఇస్తాము అంటే నేనేమన్నా నెలకు 5,000 పట్టుకోండి సార్. చేటు ఒక 2,000 నాకు ఖర్చు ఉంటుంది కదా, 2,000 నాకు ఇల్లు, నెలకు 5,000 పట్టుకోవడానికి 15,000 చెప్పినా సార్. ఇప్పుడు 15,000 తెరిపిన వాళ్ళకి ఆల్రెడీ, ఇంకా 17,000 ఇచ్చేదన్నా సార్. అయితే అమ్మకి పానం బాగాలేదు, అమ్మ కింద పడి కాళ్ళు ఆమె తిరిగింది సార్. అయితే మా కొడుకు, మా ఆయన కొడుకు అటువంటి ఉంటుంది కదా, మొన్న డాక్టర్లో తీసుకోవాను, 2 రోజులు రాలేదు సార్. అయితే వీనికి నిన్న ఫోన్ చేసారు, ఏమైంది కాకా వస్తారా అంటే వీడు నాకు ఫోన్ చేసిండు, నేను చేసిన. దేశవ్యాప్తంగా సమైక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని మాదాపూర్ డీసీపీ రితిరాజ్ అన్నారు. పోలీసులకు మానసిక వ్యాయామంతో పాటు శారీరక వ్యాయామం ఎంతో అవసరమని ఆమె అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనే నినాదంతో టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాదాపూర్లోని డీసీపీ రితిరాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు టూకే రన్లో పాల్గొన్నారు. అనంతరం టూకే రన్లో పాల్గొన్న పోలీసులను డీసీపీ అభినందించారు. The first 5 women to finish, please join them on stage. I request Ritiraj ma'am also to join them on stage, please. Give a place to the officer. Join us. We have a professional tennis player amongst us. We have a professional tennis player. You find reason to be united, find reason to have a common belief with all the people around you. That unity is going to give you strength, and that unity is going to push you to become the best version of yourself and work towards the greatness of India. So thank you everyone for joining us here today. Thank you.